మీ అందరికీ కూడా మాట ఇచ్చినట్టే వచ్చేసాను అనమాట. చెప్పాను కదా, కన్నమ్మ సిరీస్ కోసం ఎవరైతే స్టోరీస్ అండ్ వాళ్ళ స్టేటస్ లో అప్లోడ్ చేస్తారో వాళ్ళ కోసం గిఫ్ట్స్ అనేవి పక్కాగా పంపిస్తానని ప్రామిస్ కూడా చేశాను. అండ్ వాళ్ళందరి కోసం చాలా కష్టపడి మరి ఆర్డర్ చేశాను. ఈ ఆర్డర్ వెనకాల నా ప్రేమ దాగుంది. చాలా మంది అనొచ్చు ఇది మీరు కమర్షియల్స్ కోసమో డబ్బుల కోసమో చేశారని. నేను ఉన్నది చెప్తున్నాను వినండి. దీని నుంచి నాకు వచ్చే డబ్బు కంటే కూడా అంటే 100% నేను అప్పు చేస్తే నాకు 10% కూడా రిటర్న్ రాదు. సరే మీరన్నట్టుగానే డబ్బు కోసం చేశాను అనుకుంటే నేను గిఫ్ట్స్ కోసం ఖర్చు పెట్టిన డబ్బుని జస్ట్ నార్మల్ గా ఆలోచించండి. అవే డబ్బులు గనక నేను ఇన్ఫ్లుయెన్సర్స్ కి కానీ యూట్యూబర్స్ కి కానీ ఇచ్చి ఉంటే డెఫినెట్లీ నాకు ప్రమోషన్ అయినట్టు ఉండేది. దాంతో పాటు వ్యూస్ కూడా చాలా ఎక్కువ వచ్చేవి కదా. ఆర్డినరీ పీపుల్ ఎవరైతే నార్మల్ గా వాళ్ళ స్టేటస్ లో పెట్టుకున్న 10 మంది చూసినా చాలు. జెన్యూన్ గా మీకు సిరీస్ నచ్చితే మాత్రమే స్టేటస్ అండ్ స్టోరీస్ పెట్టండి అని చెప్పాను. అండ్ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరు గిఫ్ట్ ప్యాకింగ్స్ కూడా చేసేస్తున్నాను అనమాట. కంపారిటివ్లీ వాళ్ళ ఫాలోవర్స్ చాలా తక్కువ అయి ఉండొచ్చు, జస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న 10 మందే చూసుండొచ్చు, బట్ స్టిల్ వాళ్ళు ప్రేమతో పెట్టారు. నాకు కావాల్సింది కూడా అది మాత్రమే. బ్యాక్ ఎండ్ లో టీమ్ కూడా వర్క్ చేస్తారు, బట్ స్టిల్ నేను మాత్రమే ఎందుకు స్వయంగా వీళ్ళందరికీ పెట్టాలి అనుకున్నానంటే నా మీద ప్రేమతో చేశారు కాబట్టి వాళ్ళందరికీ నేనే ప్యాక్ చేశాను. అండ్ వాళ్ళకి ఒక థ్యాంక్ నోట్ కూడా నా ఓన్ హ్యాండ్స్ తో రాసి మరీ పంపించాను అనమాట. ఫైనల్ గా వాళ్ళు పడ్డ కష్టానికి నేను ఇచ్చే చిన్ని గిఫ్ట్ అనుకోండి. ఇట్స్ అ స్మాల్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ మై హార్ట్. మీరు ఏదైతే ప్రేమ చూపిస్తున్నారో మీ ప్రేమకి ఎప్పటికీ దాసురాలి. మరి ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళకి రిసీవ్ అయ్యాయా, వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసేస్తాను. స్టే ట్యూన్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై.